ప్రపంచ మానవులాల తల్లి గర్భంలో ప్రతి మనిషి చిన్న అణు. ఆ తండ్రి యొక్క వీర్యము ఒక డ్రాప్ కణంగా మారి లోపల శిశువుగా తయారయ్యింది. ఆ శిశువుగా తయారయ్యేప్పుడు లోపల మాంసము లేదు, రక్తము లేదు, గుండె లేదు, కళ్ళు లేవు, చేతులు లేవు, కిడ్నీలు లేవు, చర్మము లేవు. బయటికి వచ్చిన తర్వాత ఎంతెంతో మానవుడు కోరికలతో వెళుతున్నాడు. ఈ కోరికలు ఎలాంటివంటే అవతల మనిషి అగ్నిలో కాలిపోతుంటే నేను రక్షిస్తానని ఆ మనిషి వెళ్ళి పట్టుకున్నాడు. ఆయన కాలిపోతూ అంటుకోగానే ఈయన కూడా కాలిపోయాడు. గతంలో నా జీవితం అంతే. వాళ్ళ కోరికలు తీర్చటానికి నేను అగ్నిగుండంలో దూకాను. ఇక ఇంటిని విడిచిపెట్టిపోయాను. వాళ్ళ కోరికలు నేను తీర్చలేదు. ఎందుకంటే ఈ భూమి మొత్తం ఇచ్చిన, భూమిపైన సకల జీవరాశులను ఇచ్చిన, భూమిపైన కార్లు, మేడలు, బస్సులు అన్నీ ఇచ్చిన, రైళ్ళు మొత్తం ఇచ్చిన, బంగారం అంతా ఇచ్చిన, వెండంతా ఇచ్చిన, కరెన్సీ అంతా ఇచ్చిన, విమానాలను ఇచ్చిన, ఎన్ని సుఖభోగాలు అనిపించిన వాళ్ళకి చావు తప్పదు. ఓ హైమా గారు, పూర్ణి గారు, రవి చూసుకోండమ్మా, నేను పిచ్చివాడిని అన్నారు కదా, నేను పిచ్చివాడినో మీరు పిచ్చివాళ్ళు చూసుకోండి. ఈ ప్రపంచమంతా మీకు ఇచ్చిన మీ శరీరాలు చనిపోక తప్పదు. వెంటనే పిడికెడు మసిగా మారిపోతాయి. లేదా గుంట తీస్తే గుంటలో పూడ్చేస్తారు. ఇది నా కుటుంబానికే కాదు, యావత్ ప్రపంచానికి చెబుతున్నాను. మనిషి ధర్మంగా బతకండి, ఇంకొక మనిషిని బాధ పెట్టకండి. మీరు 1000 రూపాయలు ఇవ్వకపోయినా నేను హాయిగా ఉన్నాను. కుటుంబ సభ్యుల మీరు చచ్చిపోయేటప్పుడు మీ మసి కూడా తీసుకుపోదు. అందుకనే నా వీలునామా ఇప్పుడు ఇది చచ్చిపోయిన తర్వాత ఈ మసి కూడా మీకు వీలునామా క్యాన్సిల్ చేశాను. ఈ మసి కూడా తీసుకుపోదాం. మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నాను కుటుంబ సభ్యులకి, ఓ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవడు, మనవరాళ్ళు, అందరికీ, అన్నదమ్ములకి, బంధువులకి, యావత్ ప్రపంచానికి తల్లి గర్భంలో పిడికెడి పిండం, వల్లకాటిలో పిడికెడి మసి. ఇంతే కదా జీవితం. లేదా 6 అడుగుల గోతిలో పిలిచి మట్టి కప్పేస్తారు. ఆ దేహాన్ని పురుగులు తింటాయి. కాలితే బూడిద, పూడిస్తే పురుగులు తింటాయి. ఓ మానవులారా, నీవు ప్రశాంతంగా బతుకు, అందరినీ ప్రశాంతంగా బతకనివ్వండి. అవినీతిని ఆపండి, టెర్రరిజాన్ని ఆపండి, నక్సలిజాన్ని ఆపండి. మనిషి తన మనసును ఆధీనంలో ఉంచుకుంటే ప్రపంచం తన అధీనంలో లేకపోయినా పర్లేదు. 300 కోట్ల మంది మిలిటరీని కాపలా పెట్టుకున్నా, 300 కోట్ల మందిని డాక్టర్స్ పెట్టుకున్నా, ప్రపంచంలో మందులన్నీ నీ దగ్గరే పెట్టుకున్నా ఈ దేహము మరణించక తప్పదు. ఈ ఒక్క వీడియోని అందరూ అర్థం చేసుకోండి. నీతిగా, న్యాయంగా, ధర్మంగా బతకండి. ఒక కుటుంబం కోసం మీరు ఆశపడితే కుటుంబము పాడైపోతుంది. అదే ప్రపంచమంతా నా కుటుంబం అనుకున్నప్పుడు హాయిగా ఉంటాము. ఇప్పుడు పరిమితమైన కుటుంబాన్ని నేను వదిలేయలేదు. నా కుటుంబం అనంతమైన కుటుంబము. వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ. జగమంతా నా కుటుంబము. కాబట్టి ప్రతి మనిషి అనంతంగా కుటుంబం ఉన్నప్పుడు ఏ మనిషిని స్వార్థంతో హింస పెట్టడు, ఇంకొకళ్ళని దోచుకొని తన కుటుంబానికి పెట్టడు. ఈ స్వార్థము ప్రకృతిగా అంటే ప్రకృతి మనకి ఉచితంగా ఇచ్చేది కాదు. ప్రకృతిని నేర్చుకోండి. ఆ ప్రకృతి ద్వారా నిష్కామంగా చేసుకుంటే మానవుడు కూడా గాఢ నిద్రలోలాగా కర్మ వదిలేస్తుంది. గాఢ నిద్రలో జనన మరణము లేదు. ఈ ప్రపంచం ఎందుకు ఉంది అంటే గాఢ నిద్రలో ఏ నిర్గుణతత్వమో
పరమాత్మ స్వరూపం తెలుసుకొనుటకే ఉంది. అది తెలుసుకుంటే మెలకువలోనే గాఢ నిద్రా స్థితిని, అది ఏ జీవన్ముక్తి. శరీరం పోగానే విదేహముక్తి, అంటే సముద్రంలో బుడగ చితికిపోగానే అనంతమైన సముద్రంగా మారిపోతుంది. సినిమా తెరపైన బొమ్మ ఆగిపోగానే తెరగా ఉంటుంది. ఏమీ లేదు ఫిలాసఫీ. దేనికి ఆది లేదు, దానికి అంతం ఉండదు. అది నిరాకారమై ఉండాలి. దేనికి ఆది ఉంటే దానికి అంతం ఉంటుంది. కాబట్టి ఈ పంచభూతాల జగత్తు లిమిటెడ్స్, ఆది అంతం ఉంది. కనుక ఈ ప్రపంచం మొత్తం నీవి సొంతమైన నీవు ప్రపంచం నశించిపోక తప్పదు ఓ మానవులాగా.